టీమిండియా స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ మళ్లీ జట్టులోకి అడుగు పెట్టనున్నాడు. ఈసారి కెప్టెన్ గా బరిలోకి దిగబోతున్నాడు. ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో గాయపడిన రిషబ్ పంత్ చాలా కాలం క్రికెట్ కు దూరం అయ్యాడు. ఆసియా కప్ తో పాటు వెస్టిండీస్ టూర్ కూడా బీసీసీఐ పంత్ ను ఎంపిక చేయలేదు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కు కూడా పంత్ దూరమయ్యాడు. అయితే పూర్తిగా కోలుకున్న పంత్ సౌత్ ఆఫ్రికాతో జరిగే టెస్ట్ సిరీస్ తో కంబ్యాక్ ఇవ్వనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. సౌత్ ఆఫ్రికాతో జరిగే 4 రోజుల టెస్ట్ సిరీస్ కు బీసీసీఐ మంగళవారం ఇండియా ఏ జట్టును ప్రకటించింది. దక్షిణాఫ్రికా ఏ జట్టుతో జరగనున్న రెడ్ బాల్ సిరీస్ కు పంత్ నాయకత్వం వహించనున్నాడు. ఈ సిరీస్ 2 మ్యాచ్లుగా ఉండగా అక్టోబర్ 30న బెంగళూరులో ప్రారంభమవుతుంది. పంత్ ఈ ఏడాది జూలైలో మాంచెస్టర్ వేదికగా జరిగిన 4వ టెస్టులో బ్యాటింగ్ చేస్తూ ఇంగ్లాండ్ బౌలర్ క్రిస్ వోక్స్ బౌలింగ్ లో గాయపడ్డాడు. దాంతో ఆసియా కప్ సహా వెస్టిండీస్ పై జరిగిన హోమ్ టెస్ట్ సిరీస్లకు దూరమయ్యాడు. అయితే ఇప్పుడు పూర్తిగా కోలుకుని మళ్లీ ఆటలోకి అడుగు పెడుతున్నాడు. సౌత్ ఆఫ్రికా ఏతో జరిగే సిరీస్ నవంబర్ 14న కోల్కతాలో ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికాపై ప్రధాన టెస్ట్ సిరీస్ కు ముందు పంత్ కు ప్రాక్టీస్ సెషన్ కానుంది. సౌత్ ఆఫ్రికా ఏ కోసం ప్రకటించిన జట్టులో సాయి సుదర్శన్ కి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. దేవదత్ పడిక్కల్, కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి కీలక ఆటగాళ్లు కూడా ఇందులో ఉన్నారు. వీరిలో సిరాజ్, ప్రసిద్ధ్, ఆకాష్ దీప్, జురెల్ రెండో టెస్టు మ్యాచ్ ఆడనున్నారు. మొదటి మ్యాచ్ లో వికెట్ కీపర్ గా పంత్తో పాటు ఎన్ జగదీశన్ కూడా ఉంటాడు. రెండో మ్యాచ్ లో ధ్రువ్ జురెల్ బాధ్యతలు తీసుకుంటాడు. గాయం తర్వాత పంత్ కి ఇది తొలి సుదీర్ఘ ఫార్మాట్ సిరీస్. రాహుల్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, జురెల్ వంటి రెగ్యులర్ ఆటగాళ్లు రెండో టెస్ట్ లో పాల్గొననున్నారు. ఆకాష్ దీప్ కూడా ఇంగ్లాండ్ టూర్ తర్వాత తొలిసారిగా సుదీర్ఘ ఫార్మాట్ లో తిరిగి ఆడబోతున్నాడు. దేశీయ క్రికెట్ లో మంచి ఫామ్ లో ఉన్న పేసర్లు గుర్నూర్ బ్రార్, ఖలీల్ అహ్మద్ ఈ సిరీస్ లో ఎలా రాణిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. దక్షిణాఫ్రికా ఏ జట్టుకు మార్కెస్ అకర్మాన్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. అయితే ముఖ్యంగా గాయం నుంచి కోలుకున్న ప్రధాన జట్టు కెప్టెన్ టెంబా బౌమా ఈ జట్టులో చోటు పొందాడు. అక్టోబర్ 30న ప్రారంభమయ్యే 4 రోజుల మ్యాచ్లతో పాటు నవంబర్ 13 నుంచి 19 వరకు రాజ్కోట్ లో 3 వన్డేలు కూడా జరగనున్నాయి.